హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 808కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను నాని ప్రభాకర్ బ్లాగ్ ఛానల్లో వాషింగ్ మిషన్ రివ్యూ అయితే ఇచ్చాను. సో అమెజాన్ బేసిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ మనం అన్బాక్స్ చేసాం కదా ఆ ఛానల్లో. చాలా మంది అడుగుతున్నారు ఎలా ఉంది, ఆ ప్రైస్ మనం తీసుకోవచ్చా అని చెప్పేసి. సో ఆ వాషింగ్ మిషన్ సంబంధించిన రివ్యూ అయితే నేను ఈరోజు సబ్మిట్ అయితే చేశాను. అక్కడ చూసి మీరు వాషింగ్ మిషన్ తీసుకోవచ్చా లేదా, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్ళే ముందు, సో క్యాప్ ఎందుకు పెట్టానంటే ఎయిర్ మనం మాట అనట్లేదు, సో అందుకే క్యాప్తో తొక్కేసింది దాన్ని. ఈరోజు మొదటి న్యూస్కి వచ్చేసరికి మనకి OnePlus నుంచి OnePlus 9 అప్పుడే OnePlus 9 ఏంటని మీరు అనుకోవచ్చు. నేను కాక మొన్నే కదా OnePlus 8T వచ్చిందని. బట్ ఒకసారి OnePlus 9 సంబంధించిన కోడ్ నేమ్ అయితే ఇప్పుడు మనకి బయటకు వచ్చిందనమాట. మనకి మ్యాక్స్ జే అని ఉంటాడు, లీక్ స్టార్. సో అందులో ఒకసారికి ట్విట్టర్లో దీని అయితే లీక్ చేసేసాడు. దీనికి వచ్చేసరికి వీళ్ళు లెమనేడ్ అని చెప్పి పేరు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే OnePlus 9 అనేది నెక్స్ట్ ఇయర్ మార్చ్ మిడిల్లో తీసుకురావచ్చు అని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే వస్తుంది. ఇంకా OnePlus 8T Pro సంగతి ఏమిటి అంటే నన్ను అడగండి, వీళ్ళనే అడగాలి. సో వాళ్ళైతే దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే బయటకు తీసుకురావట్లేదు. అంటే వస్తుందా రాదా అంటే రాదని నేను అనుకుంటున్నాను. సో త్రాయింగ్ చూస్తే మనకి యాపిల్ నుంచి iPhone 12 సిరీస్ మొబైల్స్ ని రీసెంట్ గానే లాంచ్ చేసిన సంగతి తెలిసిందేగా. ఇందులో బ్యాటరీ కెపాసిటీ ఎంత అనేది యాపిల్ ఎప్పుడైతే బయటకు పెట్టదు. బట్ ఒకసారి రీసెంట్ గానే మనకి iPhone 12 అండ్ 12 Pro ఈ రెండు మొబైల్స్ సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారికి iPhone 12 Pro Max ఈ మొబైల్ సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ చూస్తే ఇది మనకి 3687 mAh బ్యాటరీతో ఈ మొబైల్ వచ్చినట్టుగా అయితే తెలిసింది. బట్ ఒకసారికి మనకి iPhone 11 Pro Max తో కంపేర్ చేస్తే ఈ బ్యాటరీ కెపాసిటీ అనేది చాలా తక్కువ అని చెప్పి, అంటే చాలా అంటే కాదు తక్కువ అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. 300 mAh బ్యాటరీ వరకు మనకి తక్కువ అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇందులో ఒకసారికి మీకు 3969 mAh బ్యాటరీ అనేది ఉంటుంది iPhone 11 Pro Max లో. సో దీంతో కంపేర్ చేస్తే తక్కువే కదా. సో మరి ఇంత తక్కువతో మరి ఎలా తీసుకొచ్చారు, ఉంటుందా బ్యాటరీ బ్యాకప్ అంటే ఉంటుంది. ఎందుకంటే ఇందులో వాడిన ప్రాసెసర్ అలాంటిది. ఇందులో ఒకసారికి వీళ్ళు A14 Bionic చిప్ సెట్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి పవర్ మేనేజ్మెంట్ కానీ ఆప్టిమైజేషన్ కానీ చాలా చక్కగా ఉంటుంది. సో అందువల్ల వీళ్ళు గతంలో తీసుకొచ్చిన మొబైల్స్ తో కంపేర్ చేస్తే, అందులో బ్యాటరీ కెపాసిటీతో కంపేర్ చేస్తే తక్కువ కెపాసిటీలోనే తీసుకొచ్చినట్టుగా అయితే అర్థమవుతుంది. సో తర్వాత చూసుకుంటే మనకి iOS 14.1 అప్డేట్ అనేది ఇప్పుడు iOS డివైసెస్ కి అయితే రోల్ అవుట్ చేసింది అనమాట. సో ఈ అప్డేట్ ద్వారా 10-bit HDR వీడియో ప్లేబ్యాక్ ఆప్షన్ అయితే మీకు లభిస్తుంది. దీంతో పాటు మీకు ఎడిటింగ్ సపోర్ట్ కూడా అయితే లభిస్తుంది అనమాట. ఏవైతే iPhone 8 పైన ఉన్న మొబైల్స్ ఉన్నాయో సో వాటన్నిటికీ ఈ ఫీచర్స్ అయితే వస్తాయి. ఇంకా మీకు iOS 14 సపోర్ట్ ఉన్న అన్ని మొబైల్స్ కి ఇప్పుడు iOS 14.1 అప్డేట్ అనేది వచ్చింది. సో మీరు ఎవరైనా యాపిల్ డివైసెస్ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకుని మీకు iOS 14.1 అప్డేట్ వచ్చి ఉంటుంది. సో తర్వాత చూసుకుంటే మనకి ట్రూ కాలర్ నుంచి ట్రూ కాలర్ యూజర్స్ వచ్చేసరికి ఒక కొత్త ఫీచర్ ని రోల్ అవుట్ అయితే చేసింది అనమాట. ఈ ఫీచర్ ద్వారా మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు మీరు ఎందుకు వాళ్ళకి కాల్ చేస్తున్నారని వాళ్ళకి ముందుగానే ఇంటిమేట్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా కాల్ చేశారు అనుకోండి, మనం ట్రూ కాలర్ వాడుతున్నాం అంటే సో ట్రూ కాలర్ లో వాళ్ళ కాలర్ ఐడి అయితే కనిపిస్తూ ఉంటుంది కదా. సో అక్కడే వచ్చేసరికి మీరు ముందుగా మెసేజ్ పాస్ చేస్తే, అంటే మీరు ఎందుకు కాల్ చేస్తున్నారు అనేది పాస్ చేస్తే అవతల వ్యక్తి మీ ఫోన్ లిఫ్ట్ చేయాలా లేదనేది తెలుస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా మీ ఫ్రెండ్కి కాల్ చేశారు, సో తను మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎందుకు ఇటు సోదిగాడు ఇటు ఫోన్ లిఫ్ట్ చేసినా సరే ఉపయోగం లేదని చెప్పేసి ఆ టైంలో మీరు అరే బిర్యానీ తినడానికి వెళ్తున్నాను, నీకు బిర్యానీ పార్టీ ఇస్తాను రారా అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా పాస్ చేసి మీరు కాల్ చేశారనుకోండి. సో ఫోన్ రింగ్ అయినప్పుడు అక్కడ మీకు ట్రూ కాలర్ ఐడితో పాటు కింద ఈ మెసేజ్ కూడా కనిపిస్తుంది. అబ్బా మా వాడు బిర్యానీ తినడానికి పిలుస్తున్నాడు అని చెప్పి టప్పని ఫోన్ ఎత్తాడు అనమాట. సో ఈ రకంగా అయితే మనం ముందుగానే వాళ్ళకి మనం ఎందుకు కాల్ చేస్తున్నాం అనేది తెలియజేయొచ్చు, కాల్ ఎత్తని వాళ్ళ కోసం. సో తర్వాత నుంచి వస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో A33 2020 మొబైల్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఆల్రెడీ అదర్ కంట్రీలో ఎప్పుడో లాంచ్ చేసింది, అదే మొబైల్ని ఇప్పుడు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.5 inches HD+ 90Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 32 GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 4 GB ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 460 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేస్ సెట్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 10 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. ఇంక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 11,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. అంటే 10 రూపాయలు తగ్గించి 12,000 రూపాయల వరకు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో ప్రైస్ ఎక్కువైందని చెప్పొచ్చు. బట్ అసలుకి ఒప్పో అంటే అలాగే తీసుకొస్తుంది, ఇష్టం వాళ్ళు తీసుకోవచ్చు. లేదంటే మనకి ఇంకా చాలా మంచి ఆప్షన్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో తర్వాత చూస్తే మనకి వివో నుంచి వివో V20 మొబైల్ని రీసెంట్గానే మన ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు ఇందులో V20 Pro ఈ మొబైల్ని వీళ్ళు నవంబర్ ఎండింగ్ కల్లా మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా వివో CEO కన్ఫర్మ్ అయితే చేశారనమాట. V20 Pro అనేది ఆల్రెడీ వీళ్ళు థాయిలాండ్లో లాంచ్ అయితే చేశారు. అదే మొబైల్ ఇప్పుడు మన ఇండియాలో అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. అక్కడ చూస్తే ఈ మొబైల్ ప్రైస్ 35,000 రూపాయలు దగ్గర అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. ఇది 5G సపోర్ట్ వస్తుంది. స్నాప్డ్రాగన్ 765G ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో దీన్ని అక్కడ 35,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. మరి మన ఇండియాలో ఎంత ప్రైస్ పెడతారో
చూద్దాం. ఇక అలాగే వివోకి వచ్చేసరికి జనాల్ని పిచ్చోన్ చేయడం చాలా బాగా అలవాటు. సో రీసెంట్గానే మన ఇండియాలో చూస్తే వివో X50 Pro అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. దాని ప్రైస్ దగ్గర 50,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టిన సంగతి కూడా మనకు తెలిసిందే కదా. ఇప్పుడు అదే మొబైల్ని X50 Pro మొబైల్ని వీళ్ళు యూకేలో X51 పేరు మీద లాంచ్ అయితే చేశారు. యాక్చువల్గా X50 సిరీస్ మొబైల్ని వీళ్ళు జూన్ నెలలో తీసుకొచ్చారు. 3 నెలలు అవుతున్నట్టుంది. ఈ 3 నెలలు గడవంగానే వీళ్ళు వెంటనే ఏం చేశారంటే అదే మొబైల్ని ఎటువంటి వీళ్ళు చేంజెస్ చేసే రిస్క్ కూడా తీసుకోదలుచుకోలేదు. డైరెక్ట్గా X50 Pro మొబైల్ని X51 పేరు మీద యూకేలో అయితే లాంచ్ చేశారు. అక్కడ దీని మొబైల్ ప్రైస్ చూస్తే దగ్గర 72,000 రూపాయలు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఈ మొబైల్ మన ఇండియాలోకి ఖచ్చితంగా తీసుకురావచ్చు X51 పేరు మీదే, జాగ్రత్తగా ఉండండి. సో తర్వాత చూసుకుంటే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ U1X అని చెప్పి ఒక మొబైల్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేయబోతున్నారని చెప్పి మనం రీసెంట్గానే మాట్లాడుకున్నాం కదా. సో ఈ మొబైల్ని వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తే ఇంతకుముందు మనం ఒప్పో A33 గురించి మాట్లాడుకున్నాం ఎంతో ముందే. సో సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, జస్ట్ ఇక్కడ బ్రాండ్ చేంజ్ అవుతుంది, అలాగే మోడల్ చేంజ్ అవుతుంది, అంటే డిజైన్ చేంజ్ అవుతుంది. ఇక ప్రాసెసర్ ఒకటి చేంజ్ అవుతుంది. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక మిగిలిన బ్యాటరీ, కెమెరా అన్ని సేమ్ డిటో అవే స్పెసిఫికేషన్స్తో అయితే ఈ మొబైల్ని అక్కడ వీళ్ళు లాంచ్ చేశారు. బట్ ఒకసారి ప్రైస్ విషయంలో మాత్రం ఇక్కడ ఒప్పో చేసిన అంత పెద్ద బ్లండర్ మిస్టేక్ చేయకుండా మంచి ప్రైస్లోనే అక్కడ వీళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ 4GB 64GB డైరెక్ట్గా 4GB 64GBనే 10,000కి లాంచ్ చేశారు. ఇక్కడ వీళ్ళు 3GB 32GB వేరియంట్ని, అది కూడా స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో 12,000 తీసుకొస్తే అక్కడ ఐక్యూ వచ్చేసరికి 4GB 64GB వేరియంట్నే 10,000 రూపాయలకి చైనాలో అయితే లాంచ్ చేసింది. ఇందులో మళ్ళీ 6GB 64GB ఉంది, అది 11,000 రూపాయలకి లాంచ్ చేస్తే ఇంకా ఫైనల్గా 6GB 128GB వేరియంట్ని 13,000 రూపాయలకి వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. నవంబర్ 1వ తారీఖు నుంచి వీటిని అక్కడ వీళ్ళు సేల్కి అయితే తెస్తున్నారు. ఐక్యూ మన ఇండియాకి మరి మొబైల్స్ తేదలుచుకోలేదు అనుకుంటా, ఐక్యూ 3తోనే ఆపేసింది, మళ్ళీ మొబైల్స్ అయితే తీసుకురాలేదు. తర్వాత చూస్తే మనకి ట్విట్టర్ నుంచి యూఎస్లో ఎలక్షన్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయి కదా. సో దీనికి సంబంధించి ట్విట్టర్ ఏం చేసిందంటే యూఎస్ యూజర్స్కి వీళ్ళు రీట్వీట్ చేసేది ఏవైతే ఉంటాయో వీటిని సరికి లిమిటేషన్ అయితే తీసుకొచ్చారు. ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు రీట్వీట్ చేయడానికి అయితే లేదు అనమాట. యాక్చువల్గా వీళ్ళు ఎందుకు ఇంత లిమిట్గా తీసుకొచ్చారంటే మన ఇండియాలో అంటే మనకి ఫుల్ స్వతంత్రం అయితే ఉంది. ఎందుకంటే మనం పోరాడి తెచ్చుకున్న స్వతంత్రాన్ని ఎలా కావాలంటే అలా అంటే యూజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన చోట గోడ ఖాళీగా ఉంటే పోస్టర్లు అంటించేయచ్చు, రోడ్లు ఖాళీగా ఉన్నా లేకపోయినా అవసరం లేదు. సో ఎక్కడ కావాలంటే అక్కడ బ్యానర్లు మనం కట్టేసుకోవచ్చు. రోడ్డు పక్కలే కాదు, సో మనం డివైడర్ల మీద కూడా మనం వదలం అనమాట. డివైడర్లు రోడ్డు కట్టు ఇటు మధ్యలో డివైడర్ ఉంటుంది కదా, డివైడర్ మీద స్తంభాలు దొరుకుతాయి చూసారా, స్తంభాల మీద కూడా మనం బ్యానర్లు అయితే అంటించేస్తాం. వాటికి ఇంత పొలాలు బయటికి ఏలాడుతుంటాయి, ఎవడ కళ్ళు పోయినా అనవసరం అనమాట. ఆ రోడ్డు మీద వెళ్ళేవాడు ఎవడ కూడా కన్నులు కూడా పోతూ ఉంటాయి. ఒకసారి నాకే తగలబోయింది, హెల్మెట్ ఉంది కాబట్టి బతికిపోయాను. ఓన్లీ మనకి ఈ ఎలక్షన్స్ సందర్భాన్ని కాదు, ఎవరైనా చచ్చిపోయినా ఎవరికైనా పెళ్ళైనా సరే వాడి బ్యానర్ కూడా స్తంభాల మీద అంటించేస్తుంటారనమాట. అంత స్వతంత్రం ఉన్న దేశం కాబట్టి మంది. సో మనం ఇంత బాగా బతుకుతున్నాము. కానీ యూఎస్లో పాపం వాళ్ళకి అలాంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి వీళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని వీళ్ళు ప్రచారాలను అయితే కొనసాగిస్తుంటారనమాట. సో ఎంతోముందు ట్రంప్ కానీ అంతకుముందు ఒబామా కానీ ఏ పనులు అయితే చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఆ ప్రచారాలు ఇష్టం వచ్చినట్టుగా కొనసాగించడానికి వీలు లేకుండా వీళ్ళు వచ్చేసరికి ట్విట్ ఏవైతే ఉన్నాయో రీట్విట్లు, సో వీటిని అయితే లిమిట్లోకి తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత చూస్తే మనకి నెట్ఫ్లిక్స్ నుంచి నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ గ్రోత్ అనేది ఇప్పుడు డౌన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. సో కారణం ఇదో కాదో తెలియదు కానీ ఇప్పుడు మనకి ఇండియాలోను ఈ వీకెండ్ కల్లా చూస్తే వీళ్ళు నెట్ఫ్లిక్స్ అనేది ఫ్రీగా తీసుకురాబోతున్నట్టుగా కూడా ఇక్కడ సమాచారం అయితే వస్తుంది. ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వీళ్ళకి 1 month ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే వీళ్ళు ఆల్రెడీ ప్రకటించారు. దీనికి గాను మీరు ముందుగానే సైన్అప్ అయితే ఉండాలి, అక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఫ్రీగా తీసుకొస్తున్న దాంట్లో వచ్చేసరికి మీరు ఎటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ఏమి ఇవ్వకుండా సైన్అప్ కూడా అవ్వకుండా డైరెక్ట్గా అయితే మీరు వాచ్ చేయొచ్చు. దీనికి గాను వీళ్ళు లిమిటెడ్గా కొన్ని షోస్ని అయితే అందిస్తారు, కొన్ని మూవీస్ని అయితే ఇస్తారు, అలాగే వాటి మీద యాడ్స్ కూడా అయితే ప్లే అవుతుంటాయి అనమాట. సో ఇలాగైతే జరుగుతుంది. వీళ్ళు ఎప్పటి నుంచో టీచ్ చేస్తున్నారు, దగ్గర నేను ఎప్పుడో 8 నెలల క్రితం ఈ న్యూస్ కూడా అయితే చెప్పాను, వీళ్ళు తీసుకొస్తున్నారు, ఇప్పుడు తీసుకొస్తున్నారు, అప్పుడు తీసుకొస్తున్నారని. మధ్యలో వీళ్ళు టెస్టింగ్ కూడా అయితే చేశారు. నేను కూడా 2-3 సార్లు సైన్అప్ అవ్వకుండానే సో షోస్ అయితే చూశాను. తర్వాత మళ్ళీ అలాగే వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే మళ్ళీ ఈ వీకెండ్కి తీసుకొస్తున్నారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. చూద్దాం మరి ఈసారి అయినా వీళ్ళు ఇస్తారా లేకపోతే ఇలాగ అంబక్ చేసేస్తారనేది. సో తర్వాత చూస్తే మనకి షామీ నుంచి రానున్న రోజుల్లో వీళ్ళు తీసుకొచ్చే కొత్త మొబైల్స్ ఉంటాయి కదా, మనకి బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్లో వచ్చే కాంటెంట్లో మనకి 60% ప్లాస్టిక్ అనేది లేకుండా చూస్తామని చెప్పి షామీ అయితే చెప్తుంది. దీనికి రీజన్ ఏంటంటే పర్యావరణ రక్షణ కోసం వీళ్ళు వచ్చేసరికి ప్లాస్టిక్ ఉన్నంత వరకు తగ్గిస్తామని చెప్పేసి షామీ అయితే చెప్తుంది. వీళ్ళు వచ్చేసరికి యాపిల్ని ఫోక్ చేస్తూ ఇప్పుడు అన్ని పనులు అయితే చేస్తున్నారు. యాపిల్ రీసెంట్గానే వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఛార్జర్ని అయితే ఇవ్వట్లేదు. అదేంటని అడిగితే వీళ్ళు ఒక సిల్లీ రీజనో రియల్ రీజనో ఏదైనా కావచ్చు, బట్ యాపిల్ చెప్పేది ఏంటంటే ఈ వేస్ట్ అనేది పెరిగిపోతుంది కాబట్టి మేము ఇలాంటి నిర్ణయం అయితే తీసుకుంటున్నాం అని చెప్పేసి యాపిల్ చెప్పింది కదా. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే
ప్లాస్టిక్ కూడా పెరిగిపోతుంది కాబట్టి సో వీళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా ఇప్పుడు షామీ అయితే చెప్తుంది అనమాట. కాకపోతే ఇది మెల్లమెల్లగా రానున్న రోజుల్లో వీళ్ళు దీన్ని అయితే తీసుకురాబోతున్నారంట. ఇక ఫైనల్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ రివార్డ్ యువర్ సెల్ఫ్ అంటూ గెలాక్సీ నోట్ 20 అండ్ నోట్ 20 అల్ట్రా మీద డిస్కౌంట్స్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. ఇక్కడ మీకు హెచ్డిఎఫ్సి కార్డు మీద 10% క్యాష్ బ్యాక్, అలాగే 10,000 రూపీస్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అయితే ఆఫర్ చేస్తుంది. ఇక్కడ మనకి నోట్ 20 ప్రైస్ చూస్తే 77,999 రూపాయలు నుండి 10,000 మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి మీద 10% క్యాష్ బ్యాక్ 6,800 రూపాయలు లభిస్తే టోటల్ బెనిఫిట్ వచ్చేసరికి 16,800 రూపాయలు అయితే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. 61,199 రూపాయలు మీకు ప్రైస్ అయితే పడుతుంది. వ్యాలిడిటీ వచ్చేసరికి మీకు 16వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపు ఎప్పుడైనా సరే మీరు వీటిని పర్చేజ్ చేస్తే మీకు ఈ బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి. ఇంకా అలాగే నోట్ 20 అల్ట్రాలో చూసుకుంటే మీకు 1,04,999 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. దీనికి గాను మీకు అప్గ్రేడెడ్ బోనస్ 13,000 రూపాయలు అయితే దొరుకుతుంది. అంటే మీకు సామ్సంగ్ మొబైల్ నుంచి అప్గ్రేడ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక అలాగే హెచ్డిఎఫ్సి కార్డు మీద మీకు 10,500 రూపీస్ వరకు మీకు 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే లభిస్తుంది. ఇంకా Samsung.com వోచర్స్ అయితే మీకు 7,000 రూపాయలు దొరుకుతాయి. ఓవరాల్ మాక్సిమం బెనిఫిట్స్ వచ్చేసరికి 20,000 అయితే దొరుకుతుంది అంటారు. అంటే ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి మీకు 84,999 రూపాయలు అయితే మీకు ఎఫెక్టివ్ ప్రైస్ అయితే పడుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహా సందేహాలు ఏమిటి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.